వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నల్గొండ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపయింగ్ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ పై మున్సిపల్ చైర్పర్సన్ రజిత ఫిర్యాదు చేశారు. 10వ తరగతి పరీక్షల్లో మాస్ కాపయింగ్ నిందితులతో మున్సిపల్ చైర్మన్ కు సంబంధాలున్నాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే తమపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని రజిత శ్రీనివాస్ పోలీసులను కోరారు. మరోవైపు ఒగ్గిడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. బీఆర్ఎస్ మీడియా పెట్టిన పోస్టులు ఫార్వర్డ్ చేశారని, ఎక్స్ లో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదు చేశారు. నిజాలు తెలుసుకోకుండా తమపై ఎమ్మెల్యే వేముల వీరేశంపై దుష్ప్రచారం చేస్తూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై కోర్టులో దావా వేస్తామని, ఎంతకైనా వెళ్తామని తెలిపారు. 1వ తారీఖు నాడు జరిగిన 10వ తరగతి పరీక్ష పేపర్ మాస్ కాపింగ్ విషయంలో నా పైన నిరాధారమైన ఆరోపణలు చేసినటువంటి వారు ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో నిందితుడైన బుడుగుంట్ల శంకర్ కు నాకు ఎటువంటి సంబంధం గాని పరిచయం గాని లేదు. కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసమే దీన్ని వాడుకొని దీన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన 10th క్లాస్ ఎగ్జామ్ పరీక్ష పేపర్ లీకేజ్ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేకున్నా కూడా నాపై తప్పుడు ఆరోపణలు చేసి టీవీ న్యూస్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. డ్రైవర్ అని, అసలు మాకు ఆ డ్రైవర్ అనే వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధము లేదు. అసలు దీనిపైన నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ పై నమోదైన కేసులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. లక్ష్మీ దుర్గా నకరికల్ నియోజకవర్గంలోని గుట్ల పాఠశాలలో 10వ తరగతి మొదటి పరీక్ష రోజు జరిగినటువంటి లీకేజ్ వ్యవహారం అంతా రాజకీయ రంగు పులుముకుంటుంది. కొద్ది రోజులుగా ఆ లీకేజ్ కి సంబంధించినటువంటి ఎవరైతే లీకేజ్ కి పాల్పడ్డ వారందరిపై కూడా ఇటు విద్యాశాఖ అటు పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి విచారణ చేపట్టి ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి ఇన్విజిలేటర్ ను, చీఫ్ సూపరింటెండెంట్, అదేవిధంగా డిఓలను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వారి స్థానంలో కొత్త వారిని కూడా నియమించడం జరిగింది. తాజాగా ఏదైతే ఈ వాట్సాప్ లో పేపర్ లీకేజ్ కావడంతో 12 మంది పైన కేసులు నమోదు చేశారు. 11 మందిని అరెస్టు చేసి కోర్టు కూడా రిమాండ్ చేయడం జరిగింది. మరొకరు పరారులో ఉన్నారు. అయితే ఈ పేపర్ వాట్సాప్ నుంచి లీకేజ్ కావడం పట్ల పలు రకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అక్కడ పరీక్ష హాల్లో పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థిని వద్దకు అక్కడ ఉన్నటువంటి భద్రతా లోపాల వల్ల పరీక్షా కేంద్రంలోకి గోడ దూకి వచ్చినటువంటి వ్యక్తులు రాళ్లతో బెదిరించి సెల్లో ఆ పరీక్ష పేపర్ ని ఫోటో తీసుకొని దాన్ని అంతా వైరల్ చేయడం జరిగిందని చెప్పేసి ఆ విద్యార్థిని కూడా డిబార్ చేయడంతో ఆ విద్యార్థిని సైతం కూడా తనను ఇబ్బందులకు గురి చేశారు. మనం బెదిరించడంతో ఇలా జరిగింది, తనకేం ప్రమేయం లేదని చెప్పేసి విద్యార్థి కూడా సోషల్ మీడియా వేదిక జరిగింది. తాజాగా ఏదైతే ఈ సంఘటనకు సంబంధించి కూడా నగరికల్ ఎమ్మెల్యే వీరేశం కూడా ఈ విషయంపై స్పందించడం జరిగింది. మొత్తంగా ఏదైతే నగరికల్ మున్సిపల్ మాజీ చైర్మన్ చెవున్ రజిత్తో పాటు నగరికల్ కాంగ్రెస్ నాయకుడు ఉగ్గిడి శ్రీనివాస్ ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీపై చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఏదైతే సోషల్ మీడియా ఛానల్ వేదికగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వైఖరి పట్ల నిన్న నగరికల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో నగరికల్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ట్విట్టర్ లో పోస్ట్ చేసినటువంటి మన్నె క్రిషాంక్, అదేవిధంగా దాదాపుగా ముగ్గురుపై 2 కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క నగరికల్ నియోజకవర్గంలో పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి అంశం మాత్రం ఇటు రాజకీయ రంగు పులుపుకోవడంతో ఏ రకంగా తుది జరుగుతుందో అంతా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవి.